జీవులు విలువిల్లాడుతున్నారు. రోడ్లన్నీ జలమయం కావడంతో ఆఫీసులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్లో 15 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి ఒకసారి మనం చూడవచ్చు. మనం సిసిఎస్ దగ్గర ఉన్నాం. పూర్తిగా మోకాళ్ళలోతు నీళ్ళలో ప్రస్తుతానికి ఈ పరిసర ప్రాంతం అంతా ఉంది. ఒక్కసారిగా 15 నిమిషాల భారీ వర్షం కురవడం వల్ల వచ్చే ఈ వర్షంతో ఈ ప్రాంతం అంతా పూర్తిగా దిగ్బంధంలో ఉంది. జిహెచ్ఎంసీ అనుకున్నట్టుగానే ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ ముందస్తుగా గుర్తించి అధికారులు జిహెచ్ఎంసీ ఎంప్లాయీని ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వస్తారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో సిసిఎస్ ముందున్న ఈ ప్రాంతంలో ఎప్పుడు భారీగా వర్షం కురిసినా ఈ ప్రాంతం అంతా పూర్తిగా వరద నీటితో నిండిపోతుంది. ముందస్తుగానే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ సిసిఎస్ ముందున్న వాటర్ స్టేన్ పాయింట్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ సిబ్బందిని కూడా ఉంచారు. ప్రస్తుతానికి మాత్రం ఎందుకంటే డ్రైన్ చిన్నగా ఉండడం వల్ల వరద ఎక్కువ రావడం వల్ల వర్షం ఒకేసారి కూడడం వల్ల ఈ పరిస్థితి ఇది వస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈ పరిసర ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇటువైపుగా వచ్చే నాంపల్లి లగడికాపుల్ నుంచి అమీర్పేట మీదుగా వచ్చే వాహనాలకు పూర్తిగా ఇటువైపు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వీటితో పాటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాదాపు 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని చాలా చోట్ల ఇలాంటి వరద నీటితో ప్రధాన రహదారులన్నీ నిండిపోయే పరిస్థితులు కూడా ప్రస్తుతానికి ఉంది. ప్రస్తుతానికి ఇటువైపు ఒక్కసారి మనం చూద్దాం. జిహెచ్ఎంసీ సిబ్బంది అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు చాలామంది ఎక్కడైతే నీళ్లు నిలవ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నీళ్లు వెళ్ళిపోయే విధంగా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జిహెచ్ఎం సిబ్బందితోటి వాళ్ళు ఎప్పటి నుంచి ఈ పనిలో ఉన్నారు? ये साफ पानी पूरा साफ कर देते अब वो पूरा थोड़ा भी रुकने नहीं देते. अभी खाली नहीं हो तो मोटर लगा देते पानी को. అంటే बारिश कभी आए तो भी वो दिन पूरा इधर रखते हैं? हाँ बारिश आई तो कब आई तो भी हम आ जाते हैं इमीडिएटली. कितना दिन से इधर रखते हैं आप? मैं तो बहुत दिन से रहता हूँ इधर. ये कभी भी इमीडिएटली आ जाते हैं. हम पानी कहीं से भी खाली करते हैं. ఇది జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా గుర్తించి ఎక్కడైతే భారీ వర్షం కురిసి వరద నీరు ఎక్కడైతే నిలబడుతుందో ఆ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వరద నీరును తొలగించడానికి ఎక్కడైతే వరద నీరు వెళ్ళే ప్రాంతాలు ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా సిబ్బందిని ఇక్కడే ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. ఇది సిసిఎస్ ముందున్న పరిస్థితి. అసెంబ్లీ అదేవిధంగా సిసిఎస్ ముందున్న రవీంద్రభారతి నగరంలో ప్రధాన ప్రాంతము, ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతము. ఈ ప్రాంతాల్లో పరిస్థితిలా ఉంటే ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి మాత్రం మరీ ఘోరంగా ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్. చిత్తూరు జిల్లా